హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఫుడ్ బ్లాగ్స్. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, సహజంగా అందరూ స్లైడింగ్ వార్డ్రోబ్స్కి ఛానల్స్ ఏ అయితే బాగుంటాయి, ఆ, ఏంటి విడ్త్ ఎంత ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దాని మీద ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అందరూ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది విజయవాడ అని ఇంతకుముందు చెప్పా కదా ఫ్రెండ్స్. విజయవాడలో కానీ లేదంటే ఏపీ లొకాలిటీ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే, మన ఏపీలో ఎక్కడైనా సరే వుడ్ వర్క్స్ కానీ చేయించుకోవాలని ఎవరైనా అనుకుంటే, చేయించుకునే వాళ్ళు ఉంటే నా నెంబర్ వీడియోలో సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. కాంటాక్ట్ అవ్వండి. అన్ని రకాల వర్క్స్ చేస్తాను నేను. వుడ్ వర్క్లో కబోర్డ్స్, గుమ్మాలు, డబ్ల్యూపీవీసీ గుమ్మాలు, డోర్స్ ఫిట్టింగ్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ చేస్తాను. అల్యూమినియం వర్క్ కూడా చేస్తాను. ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. తెలంగాణ సైడ్ అంటే చేస్తా, కానీ కాకపోతే కొద్దిగా కుదరచ్చు కుదరకపోవచ్చు, ఆ సిచ్యువేషన్ బట్టి చేస్తా ఫ్రెండ్స్. ఏపీ ఏరియాలో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎవరన్నా వర్క్ ఉంటే కనుక ఎవరన్నా చెప్పండి ఫ్రెండ్స్, చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఎక్కువగా వాడే ఛానల్స్లో ఇదొకటి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 12mm సైజ్ ఉంటుంది, బీడింగ్ లాగా ఉంటుంది అనమాట. టాప్కి బాటమ్కి రెండిటికి ఇదే ఛానల్ వాడతాం. దీంట్లో అయితే మనకేంటంటే సాఫ్ట్ అనేది రాదు, సాఫ్ట్ క్లోజర్ అనేది రాదు. కాకపోతే డోర్ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. డోర్ కొన్ని రోజులకి పడిపోవటం, ఊడిపోవటం అలాంటివి లేకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది ఒకటి నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైపు, ఇది వచ్చేసరికి మనకి 72mm ఉంటుంది వెడల్పు. 3 ఇంచెస్లో అయితే 3 ఇంచెస్ ఉంటుంది. ఇది టాప్ వచ్చేసరికి, ఇది టాప్ ఛానల్. పలసగా కనపడేది వచ్చేసరికి బాటమ్ ఛానల్. మనకేంటంటే ఇదొకటి నేను సజెస్ట్ చేస్తాను. ఇందులో మనకు వచ్చేసరికి సాఫ్ట్ కూడా వస్తుంది, సాఫ్ట్ క్లోజర్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఇది కూడా స్టాండర్డ్గా ఉంటుంది. డోర్ కొన్ని రోజులకి ఊడిపోవటం, లెగ్స్ బయటకు వచ్చేయటం అలా లేకుండా స్టాండర్డ్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఛానల్. ఈ టైప్ ఆఫ్ ఛానల్ ఒకటి బాగుంటుంది. ఇది ఒకటి వాడుకోవచ్చు ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే. ఆ తర్వాత మీకు వర్క్ చేసే కార్పెంటర్ని బట్టి మీరు వాళ్ళ సలహా తీసుకొని కొంతవరకు మీ వర్క్ చేయించుకునేటప్పుడు మీకు చేసే కార్పెంటర్ సలహా తీసుకొని చేయించుకోండి ఫ్రెండ్స్. నా సజెషన్ అయితే ఈ రెండు వాడుకోవచ్చు అని చెప్తాను. సాఫ్ట్ క్లోజర్ అయితే ఇది, నార్మల్గా అయినా పర్లేదు అనుకుంటే 12mm టైప్ ఫస్ట్ చూపించిన టైపు వాడుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి ఎలాంటి వీల్స్ వాడతారు ఏంటనేది ఇంకా వేరే మోడల్ ఛానల్స్ కూడా మీకు పిక్చర్స్లో చూపిస్తాను. నా దగ్గర ఇవి డెమో ఉన్నాయి కాబట్టి నేను లైవ్లో చూపిస్తున్నాను. అవి కూడా చూసి ఏ ఛానల్స్ వాడతాం ఏంటనేది చూసి చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 12mm టైప్ బీడింగ్ లాగా ఉండే ఛానల్కి వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ వీల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టైప్ ఆఫ్ వీల్స్ వాడుకోవాలి. ఇవి లెంత్లో ఏ ఛానల్స్ అయినా సరే లెంత్లో వచ్చేసరికి 10 feet, 8 feet, 12 feet అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ఛానల్కి ఈ టైప్ ఆఫ్ వీల్స్ వాడతారు. ఇందులోనే మళ్ళీ సాఫ్ట్ క్లోజింగ్ కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట సాఫ్ట్ క్లోజింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ఛానల్కి వచ్చేసరికి దీనికి సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్ వీల్స్ ఉంటాయి. ఇలాగా ప్లెయిన్ వాడుకోవచ్చు, సాఫ్ట్ క్లోజింగ్ వాడుకోవచ్చు. కాకపోతే ఈ ఛానల్కి వచ్చేసరికి మనకి కింద బాటమ్ దానికి బీడింగ్లా ఉంటుంది. అదేంటంటే కొన్ని రోజులకి డోర్ లైస్ పైకి వచ్చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 3 inches అని చెప్పా కదా ఫ్రెండ్స్. ఇది టాప్ బాటమ్ 72mm. దీనికి ఈ టైప్ ఆఫ్ వీల్స్ వాడతారు. దీనికి సాఫ్ట్ క్లోజర్స్ కూడా ఇలా వస్తాయి. ఇవైతే కొద్దిగా స్టాండర్డ్గా బాగుంటాయి. నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీరు మీ వర్క్కి వాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.